రాణిపేటలోని మా కజిన్ గృహప్రవేశానికి వచ్చాము. మనం ఇప్పుడు దక్షిణ ఆగ్నేయ మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయలుదేరి నేరుగా వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈశాన్యంలో ఉచ్చస్థానంలో వాళ్ళు సింహద్వారం పెట్టినారు. మనము నేరుగా సింహద్వారం నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము. సింహద్వారానికి ఎదురుగా ఆ సైడ్ పశ్చిమం వైపు కూడా ఒక ద్వారం పెట్టినారు. ఇది వెరీ గుడ్ ఇండికేషన్, వాస్తు ఇండికేషన్, వాస్తుకు చాలా మంచిది. ఆ తర్వాత ఎదురుగానే దేవుని రూమ్ పెట్టినారు. మనకు లోపలి హాల్కి రాగానే బ్రహ్మాండంగా అందమైన దేవుని రూమ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. అది అటు నుంచి మనము అట్లా నైరుతికి వెళ్ళామంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ స్క్వేర్ షేప్ లో చాలా వెరీ బిగ్ రూమ్ కట్టినారు. ఎక్కడ కూడా కట్ కాకుండా ఉంది. ఈ రూమ్ లోనే కబోర్డ్స్ అది మంచము చాలా బ్యూటిఫుల్ గా చేసినారు. ఆ తర్వాత వాయువ్యంలో బాత్రూమ్ ఇచ్చినారు. ఆ తర్వాత బాత్రూమ్ ముందర కొంచెం కబోర్డ్స్ అది పెట్టినారు. హ్యాపీగా చాలా బాగుంది. మనం అక్కడి నుంచి బయట వస్తానే మనకు డైనింగ్ పక్కలోనే మనకు వంట రూమ్ ఉంది. కిచెన్ కూడా బాగా స్పేషియస్ గా చాలా బాగా కబోర్డ్స్ అది పెట్టినారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెకండరీ కిచెన్ కూడా ఇచ్చినారు. ఏదైనా మనము ఈ చపాతీలు చేసుకోవడము లేదంటే నాన్ వెజ్ చేసుకుంటే వాసన బయటికి రాకుండా ఉండే దానికోసం వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది. ఆ తర్వాత మళ్ళీ మనం డైనింగ్ నుంచి వాయువ్యానికి వచ్చినట్టే వాయువ్యంలో కూడా వెరీ బిగ్ బెడ్రూమ్ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా స్క్వేర్ లో ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ తర్వాత హాల్లో నుంచి పైకి అట్లే స్టెప్స్ ద్వారా ఎక్కినాము అంటే పైన పెద్ద హాల్ ఒకటి ఇచ్చినారు. బ్యూటిఫుల్ అయిన ఒక హాల్. ఆ హాల్లోనే మనము ఇట్లే చూస్తుంటే ఈ హాల్లో మనకు నైరుతిలో ఒక బెడ్రూమ్ ఇచ్చినారు. ఆ తర్వాత కింద వంట రూమ్ ఉంది కదా, వంట రూమ్ పైన అట్లే ఒక చిన్న ప్లేస్ ఇచ్చినారు కూర్చునే దానికోసం, సిట్ అవుట్ చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ కూడా కింద ఎంత బెడ్రూమ్ ఉందో అదే డైమెన్షన్స్ లోనే ఇచ్చినాడు. ఆ తర్వాత సేమ్ అదే మాదిరి ఇక్కడ వాయువ్యంలో కూడా బాత్రూమ్ ఇచ్చినాడు. ముందర కబోర్డ్స్ అది ఇది చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసినారు, చాలా బాగుంది. ఆ తర్వాత మనము ఈ బెడ్రూమ్ నుంచి బయట ప్యాసేజ్ కూడా మనకు ఇక్కడ చిన్న డోర్ ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళా మనం హాల్లోకి వచ్చినామంటే మనకు ఆగ్నేయంలో సిట్అవుట్ ఇచ్చినాడు. కింద మనకు కిచెన్ ఉంది కదా, కిచెన్ పైన అట్లే సిట్అవుట్ చాలా బ్యూటిఫుల్ ఇది ఇచ్చినాడు. ఆ తర్వాత దీనికి పక్కలో రౌండ్ స్టెప్స్ కూడా ఇచ్చినాడు మనము పైన సెకండ్ ఫ్లోర్ పోయే దానికోసము. ఆ తర్వాత లోపల మనకు ఒక బార్ కౌంటర్ కూడా బ్యూటిఫుల్లీ అరేంజ్డ్. ఆ తర్వాత ఈ హాల్లోనే వాయువ్యంలో కూడా ఇంకొక బ్రహ్మాండమైన బెడ్రూమ్ ఇచ్చినారు విత్ అటాచ్డ్ బాత్రూమ్. చాలా బ్యూటిఫుల్ గా మనకు అర్థమైతే ఇక్కడ వాస్తు లోపం అనేది ఏమీ లేకుండా 100% వాస్తుని దృష్టిలో చేసుకునేసి ఈ బెంగళూరులో గౌతమ్ అనే అబ్బాయి డిజైన్ చేసినారంట. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నియర్ అబౌట్ ఒక 6 స్వీట్స్ ఇచ్చినారు. ఆ తర్వాత స్వీట్స్ తో పాటు మనము డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక 3-4 ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్, ఇడ్లీ, ఆ తర్వాత పప్పుల పొడి, నెయ్యి, ఆ తర్వాత ముల్బాగుల దోశ మసాలా, తర్వాత 3 రకాల చట్నీలు ఇచ్చినాడు. పూరి, సాగు, ఆ తర్వాత సేమియా, దానికి వడకర్రీ, మసాలా కుర్మా, సాంబారు, ఈ విధంగా బ్యూటిఫుల్ గా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బ్యూటిఫుల్ కాఫీ కూడా ప్రొవైడ్ చేసినారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చాలా బాగుంది. మధ్యాహ్నం లంచ్కి వచ్చినట్లయితే ఒక 4 to 5 స్వీట్ ఐటమ్స్ కూడా పెట్టినారు. ఆ తర్వాత మ్యాంగో పల్ప్ ఇచ్చినారు బ్యూటిఫుల్ గా, వడ. ఆ తర్వాత చూసినట్లయితే మనకు 4-5 ఒక రోటీ ఇచ్చినారు. రోటీకి దానికి తగింది మసాలా, ఈ విధంగా సాంబారు, బాతు, దానికి తగింది ఆనియన్ రైతా, వైట్ రైసు, రసము, పప్పు, తర్వాత సాంబారు, తర్వాత ఈ తమిళనాడు స్టైల్ పులికులంబు అంటారు అది, తర్వాత పెరుగన్నము. ఈ విధంగా లంచ్ ఆల్సో బ్యూటిఫుల్లీ అరేంజ్డ్. మొత్తానికి ఈ గృహప్రవేశం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది.